హలో ఎవ్రీవన్, ఇవాళ మనం గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్లో చూసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి తెల్లవాయలు, అల్లం, కొద్దిగా టమోటో, ఆనియన్స్, కొంచెం ఫుల్ హ్యాండ్, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు అనమాట. కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోండి, జస్ట్ 1 to 2 అనమాట, అంతే. ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కదా, అంతేకాకుండా ఎగుటు కొడుతుంది. నేనైతే ఇది పులుసు చేస్తున్నానండి, గ్రేవీ లాగా. ఎందుకంటే నేను పూరీలోకి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే మీకు చూపిస్తున్నా. అలాగే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తాను కాబట్టి కారం కొద్దిగా వేసాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే గోంగూర చిన్న చిన్న బాగా కడిగేసి ఫస్ట్ దాంట్లోకి కొద్దిగా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకోవాలి ఇది అంతా. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని చికెన్, కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం ఉప్పు వేసి, పసుపు వేసి ఒక 10 to 15 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయి, అలాగే ఒక 70%, అట్లీస్ట్ 50% అన్న కుక్ అవ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక చూపించాం కదా మసాలా అంతా, గ్రేవీ, దాన్ని ఇలా బాగా కలిపేసుకోవడమే. ఇలా బాగా కలుపుకున్నాక దాన్ని బాగా వేయించాలన్నమాట. ఎలా అంటే ఒక 5 to 10 మినిట్స్ అలా వేయించుకోవాలి. వేయించితేనే ఆ స్మెల్, పచ్చివాసన అనేది పోతుంది. నేను ఇక్కడ ఎడిటింగ్లో ఎక్కువసేపు చూపిస్తే లాంగ్ చాలా బోర్ కొడుతుందని నేను షార్ట్ చేశాను. సుత్తి లేకుండా సాఫ్ట్గా కొద్దిగా బాగా వేయించుకున్నాక తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇది నేను చికెన్ అనేది పూరీకి గ్రేవీ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు చికెన్ మసాలా ఎంత కావాలి చికెన్ బట్టి మీరు యాడ్ చేసేసుకోవడమే. ఇంకా సూపర్ టేస్టీ, యమ్మీ అనమాట, ఇంకా చెప్పలేను మాటల్లో. లాస్ట్గా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు, సో అందుకే వేయలేదు. ఆయిల్ అప్పుడే చాలా అంటే చాలా తక్కువ వేసాను. యాక్చువల్గా అయితే వెయ్యలేదు ఆయిలే, అందుకే ఇప్పుడు వేస్తున్నాను నేను ఆయిల్. వితౌట్ ఆయిలే నేను మగ్గించాను అనమాట, ఎందుకంటే ఆ వాటర్లు అంతా బయట వచ్చేస్తుందని. లాస్ట్గా లెమన్ స్క్వీజ్ చేసుకోండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అంతే.